హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు అయితే చాలా ముమ్మరంగా కూల్చివేతలు చేపడుతుంది హైడ్రా. దుండిగల్లో కావచ్చు, అదేవిధంగా లింగంపల్లి కావచ్చు, దాంతోపాటు మాదాపూర్. సో ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ కూల్చివేతలు అయితే సాగిస్తుంది. ఈ హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్లో భాగంగా కొన్ని చాలా పెద్ద స్థాయి కట్టడాలనే కూలుస్తూ వస్తున్నారు. అయితే మాదాపూర్లో మాత్రం ఇది కాస్త వివాదాస్పదమైంది. ఏమైందంటే మాదాపూర్లో ఏదైతే ఎఫ్టీఎల్ ఏరియా ఉందో ఆ ఏరియాలో కట్టిన ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని కూల్చడానికి హైడ్రా అధికారులు వెళ్ళారు. అయితే అందులో ఆల్రెడీ ఒక హోటల్ నడుస్తూ ఉందన్నమాట. సో మొత్తానికైతే ఆ బిల్డింగ్ని కూల్చేశారు. ఆ కూల్చిన టైంలో అందులోని హోటల్ సిబ్బంది కావచ్చు, మిగతా అందులో వర్కర్స్ కావచ్చు, చాలామంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది దాదాపు 5 వ్యక్తులు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాము అని చెప్పేసి అక్కడ హడావుడైతే చేశారు. మొత్తానికి పోలీసులు వాళ్ళని వారించి అడ్డుకొని పక్కకి తీసుకువెళ్ళారు అనుకోండి. అయితే ఈ బిల్డింగ్ను కూల్చిన విషయంలో పేదల్ని రోడ్డును పడేస్తారా, మా బతుకులు ఏవో జరుగుతున్నాయి ఇందులో అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ అనేది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది అని చెప్పేసి హైడ్రా కమిషనర్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ బిల్డింగ్ ఈ కట్టిన ప్రదేశంలో గతంలోనే మరొక బిల్డింగ్ ఉండేది, దాన్ని మేము ఆల్రెడీ కూల్చేశాము. ఆ తర్వాత మళ్ళీ అదే ప్రదేశంలో మరొక బిల్డింగ్ని నిర్మించారు, ఇది సరైనది కాదు, ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి ఆఫీసర్లు దానికి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా హైడ్రా అనేది కొద్దిగా హల్చల్ చేస్తూ వస్తుంది. వాళ్ళు నిజానికి పెట్రోల్ పోసుకోవడానికి రెడీ అయితే మొత్తానికి పోలీసులు అయితే ఆపారు. ఇదొక వైపు జరుగుతూ ఉంటే మరోవైపు అనేక ప్రాంతాల్లో ఈ చెరువులను కుంటలు ఆక్రమించుకుని కూలగొడుతూ వెళ్తున్నారు. ఇందులో భాగంగా మురళీమోహన్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. సీనియర్ నటుడు జయబేరి అనే కన్స్ట్రక్షన్ కంపెనీకి అధినేత, ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ జయబేరి కంపెనీ తరపు నుంచి కొన్ని కట్టడాలు వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఇందులో అక్రమ కట్టడాలు ఉన్నాయి, నిబంధనలకు విరుద్ధంగా చేశారు అని చెప్పి నోటీసులు ఇస్తే 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజుల్లో మీరు కూల్చేస్తారా లేకపోతే మేము కూల్చాలా అని చెప్పి. దానికి మురళీమోహన్ గారు కూడా అవసరం లేదు, నేనే కూల్చేస్తానని చెప్పేసి రిప్లై ఇచ్చారు. సో ఆయన కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి హైడ్రా కూల్చడం కాకుండా తానే సొంతంగా వాలంటీర్గా వాటిని కూల్చడానికి రెడీ అయ్యారు. సో ఇటువంటి స్పందన మిగతా వాళ్ళ నుంచి కూడా రావాలి, ఎందుకంటే అది బాధ్యత కలిగిన స్పందన. గతంలో అధికారులు మొత్తానికి వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వడము, ఇచ్చిన పర్మిషన్లను బేస్ చేసుకొని వీళ్ళు కట్టారు. ఆ తర్వాత మొత్తానికి ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే ఇవి కట్టే టైంకి కూడా కొన్ని చెరువుల్లో పూర్తిస్థాయి నీళ్లు లేకపోవడము, సో అవి అక్రమార్కుల కబ్జాలకు గురయ్యి ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో వాళ్ళు అమ్మితే వీళ్ళు కొనడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో అది ఏ పరిధిలో ఉంది ఏంటి అనేది కొంతమందికి తెలిసే కొన్నారు, కొంతమంది తెలియక కొన్నారు. అట్లా నష్టపోతున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఈ భవనం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ గతంలో ఒక భవనాన్ని కూలిస్తే అదే ప్లేస్లో కట్టారంటే వీళ్ళకు ప్రభుత్వం అంటే అంత లెక్కలేదనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఇదిలా ఉంటే ఇంకా ఇక్కడ ఏమైనా కూలగొడతారా, ఇక చాలా ఉన్నాయి. అయ్యప్ప సొసైటీ అంటే అది అక్కడ అంతా కూడా ఒక ప్రైమ్ ఏరియా, అక్కడ అందరూ కూడా కాస్త బాగా వెల్ సెటిల్ పీపులే ఉంటారు. సో ఇక్కడ కూల్చివేతలు అంటే కొద్దిగా ఇబ్బందికరమే. ఆల్రెడీ 100 ఫీట్ రోడ్లో గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి కూడా అక్కడ కూల్చివేతలు సరిగ్గా చేపట్టలేదు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ ఉంటారు అక్కడ. మరి ఇప్పుడు జరుగుతుందా లేదా అంటే కొంతమంది బిల్డింగ్స్, నివాసాలు ఉన్న బిల్డింగ్స్ అయితే మేము కూల్చట్లేదు, కేవలం ఈ చెరువు ట్యాంక్ పరిధిలో ఏవైతే వస్తాయి వీటిని కూలుస్తున్నామని రంగనాథ్ గారు అంటున్నారు. అయితే ట్యాంక్ పరిధిలో, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నివాసాలు ఉన్న బిల్డింగ్లో కూలుస్తారా లేదా అనే డౌట్ అయితే ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నివాసాలు కూడా అవి మొత్తం కూడా పెద్ద పెద్ద కాలనీలు అయిపోయాయి. మాదాపూర్లో అమర్ సొసైటీ కావచ్చు, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత కావూరి హిల్స్ కావచ్చు, కొన్ని పెద్ద పెద్ద కాలనీలు అయిపోయాయి. సో ఇప్పుడు ఆ కాలనీలు మరి కూల్చడం మొదలెడితే అక్కడ నివసించే వాళ్ళందరూ మరి రోడ్డును పడాలి. మరి కూలుస్తారా లేదా అన్న ప్రశ్న ఉంది. మరి ఈయనైతే మేము అట్లా కూల్చము అని చెప్తున్నారు, లేకపోతే వాళ్ళకు టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి తర్వాత కూలుస్తారా. కొన్నిసార్లు అయితే నోటీసులు లేకుండా డైరెక్ట్గా వస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ విషయంలో అదే జరిగింది. సో ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి కూడా. ఆ నోటీసులు ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉంటే బాగుంటుంది దీనికి. అయితే దీంట్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇలా ఎవరైతే నాగార్జున గారు, అలాగే మురళీమోహన్ గారు, ఈ విధంగా కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇప్పుడు హైడ్రా ఒక విధమైన హెచ్చరిక చేసినట్టు అయింది. ఇదైతే గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రంగుకుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలని ఇప్పుడు కూల్చడానికి ప్రయత్నించారు. మొత్తానికి మురళీమోహన్ గారు అయితే తానే వాలంటరీగా నేను కూల్చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగా ఆయనకు అంత బాధ్యతగా ఉన్న మనిషి అయితే ముందే ఎందుకు అసలు ఆ కట్టడాలు కట్టకుండా ఆగలేదు అనే ప్రశ్న అయితే వస్తుంది. ఎందుకంటే అవి చెరువుని ఆక్రమించి చేసినవి అనేవి అంత పెద్ద సంస్థకు తెలియకుండా ఏమి ఉండవు. మరి ఎందుకు అలా జరిగింది? నిజానికి మురళీమోహన్ గారు హైడ్రా వచ్చి కూల్చేస్తే మీడియాలో ఆయన కాస్త నెగిటివ్ అవుతారు. ఎందుకంటే ఆయన అక్రమ కట్టడం కట్టారు, ప్రభుత్వం వచ్చి కూల్చేసింది అని. అదే అలా కాకుండా తనకు తాను చేసుకుంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా కనపడుతుంది.
ఎలాగైనా హైడ్రా అయినా వదలదు, వాళ్ళైనా వచ్చి కూల్చాల్సిందే. కానీ మీడియాలో మాత్రం మురళీమోహన్ బిల్డింగ్ కూల్చివేత అనే వార్తలు కావచ్చు, దాని మీద డిబేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నట్టు అయింది. సో దానికి ఆలోచించి ఆయన ముందు చూపుతో ఏం చేశారంటే, ఇప్పుడు నాగార్జున గారికి ఎలాగైతే పెన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నాగార్జున గారి మీదనే ఎవరికి సానుభూతి రాలేదు, ఆయన తప్పు చేశాడనే మీడియాలో రావడము, అదే ప్రజలు కూడా నమ్మడము, ఈ విధంగా జరిగింది. అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా. సో మురళీమోహన్ గారికి కూడా అదే విధంగా ఒక నెగిటివిటీ వస్తుంది. పైగా ఆయన ఒక పార్టీకి సంబంధించి అంత కీలకమైన వ్యక్తో తెలుసు. నాగార్జున గారు ఇండైరెక్ట్గా రాజకీయ పార్టీలతో అనుబంధం సాగించిన వ్యక్తి అయితే, మురళీమోహన్ గారు ఏకంగా ఒక పార్టీలోని నాయకుడు.